నమస్తే, వెల్కమ్ టు పవన్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము మనశంకర్ వరప్రసాద్, డైరెక్టర్ బై అనిల్ రావుపూడి, యాక్టెడ్ బై మెగాస్టార్. సో సినిమా ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. సినిమా యొక్క ప్లస్ ఏంది, మైనస్ అనేది మాట్లాడుకుందాం. సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే మెగాస్టార్ గారి గత చూసుకున్నట్టయితే ఆశ్చర్య ఫ్లాప్ అయింది, బోళశంకర్ ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా మాత్రం తనకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా గురించి మాట్లాడుకుంటే. సో మెగా ఫ్యామిలీకి అయితే చూసుకుంటే హరిహర వీరమల్లి ఫ్లాప్ అయింది. సో చూసుకుంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, బోళశంకర్ ఫ్లాప్ అయింది లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే. కానీ 2026 మాత్రం స్టార్టింగ్ మనశంకర్ వరప్రసాద్ సినిమాతోనే హిట్ కొట్టని చెప్పుకోవచ్చు. మెగా ఫ్యాన్స్ అందరూ పండగ చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా ఈ సినిమాకి వస్తే ప్లాట్ ఏంటంటే, సో భార్య భర్త రీమంతా లేదంటే సినిమా ఫీల్డ్ లో కానీ ఎక్కడ కూర్చుంటే పెళ్లి చేసుకుంటారు, నెక్స్ట్ వీక్ విడిపోతుంటారు. కానీ సినిమా అంటే విడిపోవద్దు, కలిసి ఉంటుంది కలసు అన్నట్టుగా సినిమా ప్లాట్ అన్నది తీసుకోవడం చాలా క్రేజ్ అనిపించింది. సో మెగాస్టార్ గారిని ఆ వింటేజ్ లుక్ కానీ, సో ఆ యాక్షన్ సీన్ కానీ, మెగాస్టార్ గారి సినిమాలో కొన్ని హిందీ పదాలు బాగా మారుతారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ టైం చాలా బాగా అనిపిస్తుంది. ఆ బ్లేజర్ లో ఇస్తున్న సీన్స్ కానీ, మెయిన్ గా అదిరిపోయే సీన్ ఏంటంటే ఎంట్రీ సీన్ భయ చాలా బాగా అనిపిస్తుంది. ఎంట్రీ సీన్ అయితే చాలా ఆకట్టుకుని చెప్పొచ్చు. సో మేము చూసుకుంటే ఈ సినిమాలో మన నయనతార గారిని శశిరేఖ అనే తన శశిరేఖ అనే ఉంటది. సో శశిరేఖ గారు మధ్యలో వరప్రసాద్ మధ్య జరిగిన సీన్స్, ఫ్యామిలీ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక సీన్ ఉంటది, శశిరేఖ వాళ్ళ మదర్ చెప్తుంటది ఏంటంటే భార్య భర్తలు విడిపోవద్దు, థర్డ్ పర్సన్ వస్తే విడిపోతారు అనే పాయింట్ అద్భుతంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పబ్లో సీన్ ఉంటామాట. ఈ మధ్యలో అంటే అబ్బాయిల మీద కేసులు ఎక్కువ పెడుతుంటారు. సో కేసు ఏ రకంటే అబ్బాయిలు ఏ రకం మోసం చేస్తున్న పాయింట్ పబ్లో సీన్ చాలా మంది డిబేట్ గా ఉంటుంది. సో దీనిపైన కూడా మహిళా సంబంధించిన గ్రూప్స్ కూడా మాట్లాడుతాను నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ చెప్పాలంటే సినిమా ప్లాట్ అయితే చాలా క్రేజ్ అనిపిస్తుంది. సో వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా అయితే అదుర్స్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా సీట్లో కూర్చోడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అంటే మెగాస్టార్ వెంకటేష్ ఇద్దరు కూడా ఆ బ్రదర్హుడ్ ఉన్నటువంటి ఫీలింగ్స్, అంటే అల్లరి చిన్నగా వాళ్ళు లోపల కామెడీ చేసుకున్న విధానం, ఏడుస్తుంటారు. ఏమని చెప్పాలంటే మెగాస్టార్ వెంకటేష్ ఏడుస్తుండే సీన్స్ చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటుంది. సిస్టర్ సెంటిమెంట్ చాలా క్రేజీ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా సినిమా కూడా ప్లేస్ ఏంటంటే ఆ వింటేజ్ లుక్ గానీ, మెగాస్టార్ యొక్క టైమింగ్ గానీ, యాక్షన్ సీన్స్ కానీ సినిమా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని సీన్స్ భయ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది అనమాట. మెగాస్టార్ గారు ఈ రకంగా చూడడం కానీ, నయనతార యొక్క గెటప్ సీన్స్ కానీ, ఆ లవ్ కామెడీ, ఆ చిన్న కెమిస్ట్రీ సీన్ ఉంటుంది భయ నయనతారది మన మెగాస్టార్ది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ సినిమా అంకితం. చెప్తున్నా, ప్రతి సంక్రాంతికి వస్తాడు, కొడతాడు, రిపీట్. సార్ ప్రతి వస్తాడు, కొడతాడు, రిపీట్. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, మీరు ఎవరన్నా కండి సంక్రాంతికి అనిల్ రావుపూడితో పెట్టుకోవచ్చా అంటే ఎవరని చెప్తారు, పెట్టుకోవద్దు అని చెప్తారు. సో నిజంగానే నిన్న రాజేసాబ్ అనే సినిమా సో బోల్తా కొట్టినప్పుడు కూడా ఈ సినిమా మాత్రం మంచి హిట్ కొడుతుంది. ఈ సంక్రాంతి మంచి ఓపెనింగ్ ఏదంటే మనశంకర్ వరప్రసాద్ అద్భుతంగా అనిపిస్తుంది. సిట్టింగ్ లెసన్ థమ్స్అప్ డైరెక్టర్ అనిల్ రావుపూడికి హ్యాట్సప్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్ కామెడీ అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చించి పారేశాడు. సో మేము చెప్పాలంటే కొన్ని సీన్స్ ఎంత ఆకట్టుకొని ఎంత నవ్వించాడు. నిజంగా నాకు నవ్వి దౌడలు వచ్చినాయి. సో క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. సో బాస్ కైతే ఒక చెప్తా, అనిల్ రావుపూడి గారికి అయితే మెగాస్టార్ సరెండర్ అయిపోయాడు భయ. మొత్తం సరెండర్ అయిపోయాడు. ఇట్లా సో నువ్వు ఆడమంట ఆడతా, పాడమంట పాడతా అన్నట్టుగా సో మొత్తం చేతులు పట్టుకొని మరి ఆయన సరెండర్ అయ్యే విషయాన్ని చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం కనిపిస్తామంట బాస్ సీజన్ కనిపించింది. నేను ఎప్పుడో చూసిన మెగాస్టార్, ఈ మెగాస్టార్ 70,000 వచ్చినాయా అంటే ఎవరు నమ్మడు భయ. 70,000 వచ్చినా కూడా ఆ స్టెప్స్ ఏంది, ఆ ఉక్కు స్టెప్ గానీ, సో ఆ మిసాల పిల్ల సాంగ్ గానీ మాటల్లో నా సామి రంగా చించి పడేశాడు. వేరే లెవెల్ మూవీ మనశంకర్ వరప్రసాద్. ఈ సంక్రాంతిలో మంచి సూపర్ హిట్. 300 కోట్లు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా, అంత బాగుంది సినిమా అయితే. ఆ విషయం ఆల్వేస్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఏంటంటే మనశంకర్ వరప్రసాద్. థ్యాంక్ యూ.